ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన గ్రామ సచివాలయాలే సమస్యలకు కేంద్రంగా మారుతున్నాయి. సచివాలయ ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ రద్దు వల్ల మోయలేని పరిభారంతో అల్లాడుతున్నారంటూ ఆవేదన చెందుతూ ఉన్నారు. మాతృశాఖ లేక తమ ఉద్యోగాల భవితవ్యం ఏమిటో అర్థం కావడం లేదని బాధలు ఏకరువు పెడుతూ ఉన్నారు. అన్ని సేవలు గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసినా అవసరమైన సిబ్బంది లేక ఉన్న ఉద్యోగులతోనే రాత్రింబవళ్లు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంటుందంటున్నారు. బాధల నుండి తమను తప్పించాల్సిన సచివాలయ ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సమయానికి పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ చొరవ చూపినట్టే సచివాలయ ఉద్యోగుల సమయ పాలనపై సంబంధిత మంత్రులు చొరవ చూపి పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్న సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఐ న్యూస్ కడప రిపోర్టర్ వరప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది. దీంతో మొత్తం భారం అంతా ఏదైతే సచివాలయ ఉద్యోగుల మీద పడిపోయింది. దీంతో అనేక సర్వేలు, కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ విధానాలు పని భారం అవుతున్నాయంటూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 2.5 లక్ష వాలంటీర్లను తొలగించడంతో కేవలం 1,37,000 మంది సచివాలయ ఉద్యోగులు మాత్రమే మిగిలారు. అందులో వివిధ కారణాలతో వివిధ రకాల ఉద్యోగాలు రావడంతో తిరిగి దాదాపు 30 నుంచి 35,000 మంది ఉద్యోగులు ఈ సంస్థను వదిలిపోవడం జరిగింది. కేవలం 1,00,000 నుంచి 1,05,000 లోపు ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు తమకు పని భారం ఎక్కువైందంటూ, ప్రభుత్వ విధానాలు తమకు ఇబ్బందికరంగా మారాయంటూ ఒక నిరసన కలం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. సచివాలయ ఉద్యోగులు పడుతున్న సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. అందులో భాగంగా మనకున్నారు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అడ్మిన్ సంబంధించినటువంటి వ్యవస్థ. మొత్తం సచివాలయ వ్యవస్థలో ఈ అడ్మిన్ చాలా కీలకమైంది. మీరు ఒక సచివాలయానికి పూర్తిగా బాధ్యత నిర్వహిస్తారు. మారినటువంటి ప్రభుత్వ విధానాలతో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా మీకు ఉంది, తర్వాత ఏ రకంగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? సార్, మాకు ఫస్ట్ వచ్చేసి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అనేది సచివాలయంలో హెడ్గా పెట్టడం జరిగింది. అయితే ఈ హెడ్గా ఉన్నందువలన మిగతా సెక్రటరీలను కోఆర్డినేట్ చేస్తూ సర్వేలకు కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మేము కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పని ఉంది. అయితే మాకు ఏమవుతుందంటే ఈ సర్వేలలో వెనుకబడి ఉంటే సచివాలయానికి హెడ్గా ఉన్నటువంటి అడ్మిన్ సెక్రటరీలకే షోకాజులు మెమోలు ఇవ్వడము, మమ్మల్ని రకరకాలుగా సతమతం చేయడం జరుగుతూ ఉంది. మాకు అదే కాకుండా మా డిపార్ట్మెంట్ వర్క్స్, ట్యాక్స్ కలెక్షన్ కానీ, వాటర్ ఛార్జెస్ కలెక్షన్ కానీ ఇవన్నీ మాపైనే, మా డిపార్ట్మెంట్ వర్క్స్ ఒకవైపు ఉన్నాయి. ఒక పక్క తర్వాత సర్వేలో ఒక పక్క, తర్వాత బిఎల్ఓ డ్యూటీలో ఒక పక్క రకరకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మిగతా సెక్రటరీల కంటే మాకు ఓన్లీ ఒక 1,000 రూపాయల జీతం మాత్రమే ఎక్కువ. కానీ సచివాలయానికి ప్రతిదానికి ఏదన్నా జరిగితే అడ్మిన్నే బాధ్యుని చేస్తున్నారు తప్ప వేరే సెక్రటరీల మీద ఏం చేయడం లేదు. జరిగేది అది వాస్తవము. తర్వాత ఇది ప్రమోషన్ ఛానల్లో భాగంగా సచివాలయంలో అన్యాయానికి గురి అవుతున్న మొట్టమొదటిది అడ్మిన్ సెక్రటరీ మాత్రమే. మాకు ఏం చూపించారంటే కేటగిరీ 1 కింద ఎగ్జామ్ రాసి వచ్చున్నాము. ప్రమోషన్ ఛానల్లో జూనియర్ అసిస్టెంట్గా మాత్రమే చూపించున్నారు. కానీ ఇదే ఎగ్జామ్ రాసినటువంటి పంచాయత్ సెక్రటరీస్ ఈ మధ్య రీఫార్మ్స్ తీసుకురావడం, పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారు ఆ శాఖ మినిస్టర్గా ఉండడం వల్ల గ్రేడ్ 4, గ్రేడ్ 5 వాళ్ళను గ్రేడ్ 3గా కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళని కన్వర్ట్ చేసి సచివాలయ సెక్రటరీలకి మిగతా పంచాయత్ సెక్రటరీలకు తేడా లేకుండా ఆ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా చేయడం జరుగుతూ ఉంది. కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఆ విధంగా లేదు. మేము ఎన్నోసార్లు మన ఎంఈడి మినిస్టర్ గారికి, నారాయణ గారికి చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన చూస్తాం అంటున్నారే తప్ప మాకు ఎటువంటి అయితే భరోసా అయితే రావడం లేదు. మాకు వేరే డిపార్ట్మెంట్లలో ఇతర ప్రభుత్వ శాఖల్లో అవకాశం కల్పిస్తే బెటర్గా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. తర్వాత చెప్పండి సార్, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా మంది కూడా సేవలు అందించే పరిస్థితి. అయితే వాలంటీర్లను అయితే రద్దు చేశారో కొంత పనిభారం పడి ఉండవచ్చు. అయితే ఈ ప్రభుత్వ విధానాలు ఏ రకంగా మీకు ఉన్నాయి, తర్వాత దీన్ని ఏమేమి మీరు కోరుకుంటున్నారు? సార్ నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్. నేను జమ్మలమడుగు డివిజన్ విఎస్ఏఏపి విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని జమ్మలమడుగు డివిజన్కి. ముఖ్యంగా మా సర్వేయర్లు పడుతున్న సమస్యలు ఏమిటంటే, మా సర్వేయర్లకు ఎక్కడన్నా విఆర్ఓలు లీవ్లో అందుకు వెళ్తే విఆర్ఓ డ్యూటీస్ అడిషనల్గా వేసినారు. విఆర్ఓలు చేసే జాబ్ చార్టు, సర్వేయర్లు చేసే జాబ్ చార్టు వేరు. ఎందుకంటే విఆర్ఓలు లేని చోట సర్వేయర్లు వేసినారు, కానీ సర్వేయర్లు లేని చోట విఆర్ఓలను కేటాయించలేదు. అది ఒకటి మెయిన్ సమస్య. దానితో పాటు బిఎల్ఓ డ్యూటీలు కూడా వేసి ఉన్నారు. రీసర్వే అనేది చాలా ప్రెస్టీజియస్గా ప్రభుత్వం తీసుకున్న
విధి విధానాలు. ఎందుకంటే ఎప్పుడో 1905 సంవత్సరం నుంచి 1923 సంవత్సరం వరకు దాదాపు 18 సంవత్సరాలు సర్వే చేసినారు. అప్పుడున్న విధానాలు గొలుసులతో ఆ థియోడ్లైన్లతో వేయడం వల్ల కొంచెం నాణ్యత లోపించింది. గతంలో ఒక 5% అలవెన్స్ ఉన్నింది. ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నది 5% అలవెన్స్ లేదు. జియో కోఆర్డినేట్స్ వల్ల ఎంత విస్తీర్ణం వస్తే అంతే చేస్తున్నారు. దీనిపైన కూడా కొంచెం ప్రభుత్వం వారు అనుకూలంగా స్పందించి నిన్నటి ఈనాడు పత్రికలో కూడా దాని గురించి ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా చేయాలని చెప్పారు. అది చాలా శుభ పరిణామము. గతంలో ఇలా లేదు. కాకపోతే మా సర్వేల అందరికీ ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందితో పాటు మాకు కూడా ప్రతి ఒక్క సర్వేని కేటాయించి ఉన్నారు. దాదాపు 2-3 క్లస్టర్లలో ఆ సర్వేలు చేస్తూ మళ్ళీ రీసర్వే చేస్తూ మళ్ళీ దానితో పాటు ఏవైనా సర్వేలు కానీ బిఎల్ఓ డ్యూటీలు కానీ ఉంటే చేయాల్సి వస్తుంది. కాబట్టి మా ఎందుకు దయ ఉంచి ఆ బిఎల్ఓ డ్యూటీలు, ఆ అడిషనల్ విఆర్ఓ డ్యూటీలు తొలగించి కేవలం రీసర్వే మాత్రమే సజావుగా సాగాలంటే రీసర్వే పనులు మాత్రమే కేటాయించాలి. దాదాపు మా యొక్క సిబ్బంది 10,000 నుండి 11,000 మంది ఉన్నారు. వారందరికీ తగు న్యాయం జరిగేలాగా చేసి తమరి వంతుగా తమరు ఏదైనా చేస్తారని ఆశిస్తున్నాము. గతంలో కూడా పోయిన ఆదివారం ఒక వారం 10 రోజుల క్రితము మేము కడపలో రాయలసీమ జోనల్ మీటింగ్ అని మా రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు గారు ఏర్పాటు చేసినారు. ఆ యొక్క మీటింగ్ ను కూడా మేమంతా గ్రామ సర్వేలము వెళ్ళి మేము దానిని కూడా విజయవంతం చేసినాము. మా యొక్క సమస్యలను మేము పరిష్కరించే దిశలో మేము ఏర్పాటు చేసినాము. దీనిపై మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారిని, మంత్రి గారిని, అలానే రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా కలిసినారు. దీనిపై సానుకూలంగా వాళ్ళు స్పందించి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తామన్నారు. కాబట్టి మాకు తగు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఇదైతే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత మొత్తం పెన్షన్ల పంపిణీ కానీ, తర్వాత హౌస్ హోల్డ్ సర్వే కానీ, తర్వాత ఎక్కువ భారం మీ మీద పడింది. ఈ ఫీల్డ్ లో ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఉపశమనం మీరు కోరుకుంటున్నారు? సార్, మేము శానిటరీ సెక్రటరీగా పనిచేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఫీల్డ్లో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటే మేమే. ఎందుకంటే ఏ విధంగా అంటే ఫీల్డ్లో ఏదైనా ఒక చిన్న గవర్నమెంట్ సంబంధించి ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా దాని దగ్గర పూర్తి యాక్టివిటీస్ క్లీనింగ్ దగ్గర నుంచి దాన్ని మొత్తం టెంట్ సెట్ చేసిన వరకు మేమే. మాకేందంటే దీంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మేము గమనించిందంటే ఒత్తిళ్ళు అనమాట. అంటే పార్టీ ఇన్ఛార్జ్ అని ఒకరు కాల్ చేస్తారు, లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరు కాల్ చేస్తారు, వాళ్ళ కింద ఉండేటువంటి కొంతమంది వాళ్ళు కాల్ చేస్తారు. ఎట్లా అంటే బెదిరింపులు అనమాట. ఆ చిన్న పని చేయకపోయినా బెదిరింపులు. ఇవన్నీ ఫీల్డ్లో 12:05కి వచ్చి చేసుకుని ఎట్లా ఒకట 10కి వెళ్ళిపోతే మళ్ళీ 10 నుంచి మీటింగ్లు, మీరు ఈ సర్వే చేయలేదు, ఈ సర్వే డౌన్లో ఉన్నారు, ఈ కేవీసీ సర్వేలో డౌన్లో ఉన్నారు, అట్లా రకరకాల ఒత్తిడి. వీటన్నితో మళ్ళీ పోల్చుకుంటే మళ్ళీ బిఎల్ఓ డ్యూటీలు. ఈ విధంగా ఇంత ఒత్తిడి చేయడం వల్ల కొంతమంది ప్రయాణంలోనే యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద కొద్దిగా విచారణ కమిటీ వేసి సరైనటువంటి అందరికీ ఏ విధంగా జరుగుతుందో మాకు ఆ విధంగానే అడుగుతాం. మేము కొత్తగా అడగడం లేదు. ముందు నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో మాకు ఆ విధంగానే ప్రమోషన్ ఛానల్ కల్పిస్తే మాకు కొద్దిగా ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకు దాదాపుగా 35 ఏళ్ళ సర్వీస్ ఉంది. 35 ఏళ్ళ సర్వీస్ ఉందంటే ఎంత సర్వీస్ ఆలోచి ఈ సర్వీస్ అంతటికి నేను ప్రమోషన్ లేకుండా ఇదే రెగ్యులర్తో అంటే నాకు ఉద్యోగం మీద ఆశ ఉండదు. సో కనుక ప్రభుత్వం కనీసం దాదాపుగా సచివాలయ వ్యవస్థలో యువకులు ఉన్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా యువకుల నుంచి ఎక్కువ క్రియేటివిటీ ఆశిస్తూ ఉంటారు. సో దయచేసి ప్రమోషన్ ఛానల్ కరెక్ట్గా కల్పించి మాకు వేరే డిపార్ట్మెంట్లలో చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి, అది కూడా చెప్పారు. సో వాటిలో కూడా మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మా తగ్గట్టే ఇవ్వండి, మాకేమి ఎక్స్ట్రా ఏమొద్దు. సో ఆ విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైతే సచివాలయ ఉద్యోగులను నియామకం చేసిందో, ఏదైతే మొత్తం ఉద్యోగుల్లాగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే తమకు మిగతా ఉద్యోగుల్లాగే హక్కులు కల్పించాలి, తర్వాత అవకాశాలు కల్పించాలి, ఇతర శాఖల్లో తమకు ప్రమోషన్ల వ్యవస్థను కొనసాగించాలని కోరుతున్నారు. ఈ సమస్య మీద మరింత కులంకుశంగా మాట్లాడేందుకు మనతో ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నాయకులు మస్తాన్ మనతో ఉన్నారు. మస్తాన్, చెప్పండి. సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్య కొత్త కాలంలో జటిలంగా మారింది. చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా తమకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏంటి మొత్తానికి సచివాలయ వ్యవస్థలో ఏం జరుగుతుంది? వాస్తవంగా సచివాలయ వ్యవస్థ నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి గతం నుండే తెలుసు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు కూటమి అభ్యర్థులు సచివాలయ సమస్య సంబంధించి క్లుప్తంగా చెప్పినారు. ఇక్కడే మనకు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రాంభూపాల్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, వీళ్ళది రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ కంటే తక్కువ, డిగ్రీ చదివినటువంటి వాళ్ళకు ఇలాంటి పనులు అప్పగించడమా అన్నారు. ఈరోజు ప్రభుత్వానికి ఆల్రెడీ సమస్యలు తెలుసు. ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సర్వేలు అనేటువంటివి ప్రజల ఆమోదంతో, ప్రజల సహకారంతో మేము నిర్వహించగలం తప్ప ప్రజలను మేము బలవంతం చేసి ఒత్తిడి గురి చేసి నిర్వహించేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే సర్వేలు అనేటువంటిది పలానా సర్వే ఖచ్చితంగా ప్రజలు పాల్గొనాలని ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేయలేదు. సర్వేలు అనేటువంటిది ఇచ్చికమని చెప్పి చాలా సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పింది. సర్వేలో పాల్గొనకపోవడమా అనేటువంటిది ప్రజల అభిప్రాయానికి వారి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు 1,20,000 మంది
లోపే ఉన్నారు. అంటే దాదాపు వివిధ కారణాలతో ఒక 30-40 వేల మంది వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలోనే కొత్తపల్లె పంచాయతీకి సంబంధించి 25,000 మంది జనాభా ఉన్నారు. అక్కడ 30 క్లస్టర్లు ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది 6 మంది. ఈ 6 మంది ఒక్కొక్కరికి 800 ఇండ్లు వస్తాయి. గతంలో ఒక 50 ఇళ్ల వాలంటీర్కు 5,000 జీతం ఇచ్చి పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ 50 ఇళ్ళు 100 ఇల్లో ఒక వాలంటీర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగి మీద దాదాపుగా కూడా ఒక 800 మంది భారం పడతా ఉంది. సర్వేలు చేయాలని చెప్పి ఒక పక్క మున్సిపల్ అధికారులు, ఒక పక్క GSWS అధికారులు, ఒక పక్క మరొక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అధికారులు మేము ఏది కొత్తగా అడగడం లేదు. అంటే మేమేదో మాకు జీతాలు రెట్టింపు చేయండి, లేకపోతే మాకు ఇంకొక అలవెన్స్ ఇవ్వండి అని మేము అడగడం లేదు. మేము అడిగేది ఏంది, ఆత్మగౌరవం. మమ్మల్ని కూడా గౌరవించే విధంగా, మా సమస్య కూడా ఒక్కసారి వినే అవకాశం, వాటికి పరిష్కారం అంటే ఆర్థికేతర సమస్యలు ఇవన్నీ కూడా, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మేము మరీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ శాఖను రద్దు చేసి మాతృశాఖల్లో విలీనం చేసేటువంటి క్రమంలో, అది మేము అడిగినది కాదు, గతంలో ఎవరైతే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించినదే, కొత్తగా మేము అడిగేది ఏం లేదు. కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేసి మాకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గౌరవం ప్లస్ వాళ్ళకి ఏదైతే ఇస్తా ఉన్నారో పని చేసుకునే దానికి రాజ్యాంగం కూడా ఒకటే చెప్తుంది, ఏ ఉద్యోగైనా పనిచేసే వాతావరణాన్ని కల్పించండి అని చెప్పి. డ్యూయల్ బాసిజం సిస్టమ్, మా ఈ ఉద్యోగుల మరణాలన్నిటికీ ప్రధాన కారణం డ్యూయల్ మార్క్సిజం సిస్టమ్. ఒక పక్క GSWS అధికారులు ఫోన్ చేస్తారు, ఒక పక్క రెవెన్యూ అధికారులు ఫోన్ చేస్తారు, ఒక పక్క MROలు, ఒక పక్క MPDOలు. ఈ డ్యూయల్ బాసిజం సిస్టాన్ని కూడా అరకట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒక మాతృశాఖ కింద కాకుండా పలు రకాల శాఖల కింద పనిచేయడం వల్ల తమ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఒక పనికి సంబంధించి 5-6 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు తమపై ఒత్తిడి తీసుకురావడం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ సచివాలయంలో కనిపిస్తుంది. గతంలో దాదాపు 4 లక్షల చిల్లర పైనటువంటి వ్యవస్థ ఇవాళ 1,00,000 చేరింది. తర్వాత అనేక మంది బయటికి వెళ్ళిపోవడం వల్ల కేవలం 1,00,000 మంది ఉద్యోగులు మాత్రమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది జనాభా యొక్క సర్వేలు కానీ ఇతర అవసరాలు కానీ తీర్చేటువంటి కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే గతంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించి సమావేశం నిర్వహించి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారో, అదే విధంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ సమస్యలను విని పరిష్కరించాలని కోరుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రధానమైనది ప్లానింగ్. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ సచివాలయంలో పనిచేస్తున్న ప్లానింగ్ సిబ్బంది కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మనకు ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి ప్లానింగ్ సంబంధించినటువంటి సెక్రటరీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్లానింగ్ వ్యవస్థ అర్బన్ ప్రాంతాలు ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? సార్ నా పేరు జగదీశ్వర్ రెడ్డి సార్, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని సార్. మాకు వచ్చేసి మేము 2019లో సచివాలయం DSC నోటిఫికేషన్ ద్వారా వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీస్గా నియమించడం జరిగింది సార్. మాకు ముఖ్యంగా వచ్చేసి టౌన్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్, రోడ్లు వైండింగ్ కానీ, కొత్త న్యూ బిల్డింగ్స్ కానీ, BPS స్కీమ్స్ కానీ, LRS స్కీమ్స్ కానీ, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ కానీ, వీటన్నిటి మీద పనిచేస్తూ ఉంటాము. ఇందులో ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్లు చాలా ఉంటాయండి ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో. మేము ప్రభుత్వం వారిని కోరేది ముఖ్యంగా ఏమంటే, మమ్మల్ని 286 జీవో 2019లో తెచ్చి అందులో మమ్మల్ని ట్రెషర్గా గుర్తిస్తున్నాము, వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అని చెప్పి మాకు ఒక జీవోను వదిలారండి. ఆ జీవో ప్రకారం మమ్మల్ని ట్రేసర్ అంటే టెక్నికల్ వర్క్ కాదు, ఇంకా దానికన్నా కిందిదే. కానీ ఇప్పుడు మేము టెక్నికల్గా అంటే బీటెక్ చదివి, MTech చదివి అందరూ టెక్నికల్ సంబంధించిన వారే అందరూ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇందులో అందరూ మ్యాప్లు కానీ, ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రతి వర్క్ ఇప్పుడు వచ్చిన వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ ద్వారా మాత్రమే చేయగలుగుతున్నారు. గవర్నమెంట్ మమ్మల్ని టెక్నికల్గా అంటే ఇప్పుడు సీఎం గారు క్వాంటమ్ వ్యాలీ, AI ఇట్లా రకరకాల కొత్త టెక్నాలజీస్తో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. మేము ఆ విధంగా ఆ కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి టెక్నికల్గా పనిచేస్తున్నామండి. మా వాళ్ళకి వచ్చేసి TPPOs అని చెప్పి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ చూపించాలని అడుగుతున్నాము. అందులో TPPOs కూడా రాష్ట్ర వ్యాప్తంగా 600 జాబ్స్ వేకెన్సీస్ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మా వారిని ఆ ప్రమోషన్ ఛానల్ కల్పించుకోకుండా, మాకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకోకుండా మాకు ఈ టెక్నికల్ సంబంధించిన అధిక పని ఒత్తిడితో
చాలా మంది మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. దానికి తోడు సర్వేలు మన సచివాలయంలో వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ వెళ్ళిపోయిన తర్వాత సర్వేస్ ఎక్కువైనాయండి. ఈ సర్వేస్ పరంగా మనం టెక్నికల్ వర్క్ చేయాలంటే నైట్ పూట కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచివాలయ వ్యవస్థ అనేది జవాబుదారీ వ్యవస్థగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. తర్వాత చాలా మంది ఉద్యోగులు తీసుకుని రకరకాల దాదాపు 10 శాఖలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. తర్వాత మీరు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నారు. సచివాలయంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ఏ రకంగా మీరు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి మీరు భరోసా కోరుతున్నారు? మాకు ఒక నామకరణం లేని ఒక ఎంప్లాయీగా మమ్మల్ని ఒక సచివాలయంలో కూర్చోబెట్టినారు. అంటే సచివాలయానికి ఒక కాపలా కుక్కగా మమ్మల్ని కూర్చోబెట్టినారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సచివాలయంలో అందరు సర్వేల పేరు మీద బయటికి పోతే వచ్చిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాదే ఉంది. ఎవరు ఉండరు సచివాలయంలో. ఒకరు ప్లానింగ్ పాపం వాళ్ళు సర్వేకి పోతారు, వెల్ఫేర్ వాళ్ళు సర్వేకి వెళ్తారు, అడ్మిన్స్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ అని వెళ్తారు. కానీ సచివాలయంలో ఒకే వ్యక్తి ఉండడం వలన అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఒక సచివాలయంలో కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఒకరు ఉండరు. మాకు కరెక్ట్ సదుపాయాలు లేవు. ఒక ప్రింట్ తీయాలంటే ప్రింటర్లు పనిచేయని పరిస్థితి. ఈ పొద్దు మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 20 సచివాలయాలలో ప్రింటర్లు పనిచేయక ఈ సచివాలయం నుంచి ఆ సచివాలయానికి పోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆడ ఉండరు. అప్పుడు మేము పోలేక వాళ్ళని మధ్యాహ్నం రాపో సాయంత్రం రాపో అంటే జనాలు వచ్చి మా మీద తిరగబడే పరిస్థితి ఉంది ఈ పొద్దు. కాబట్టి ఎడ్యుకేషన్ సెక్రటరీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎడ్యుకేషన్ సెక్రటరీ అని మేము చెప్పుకోవడం కంటే కూడా నామకరణ లేని సెక్రటరీ అని చెప్పుకోవడం మాకు ఈ పొద్దు ఎంతో వేదన కలిగిస్తుంది. మాకు ముఖ్యంగా ఫస్ట్ మా సెక్రటరీ ఏది పదివో ఫస్ట్ మన డోలా వీరాంజనేయ స్వామి మంత్రి గారు మాకు పక్కాగా చెప్పి ఆ తర్వాత మమ్మల్ని మినిస్ట్రియల్ క్యాడర్ కింద మమ్మల్ని సెలెక్ట్ చేసినారు. మేము ఒక అడ్మిన్ మాత్రమే మినిస్ట్రియల్ క్యాడర్, మిగతా వాళ్ళంతా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి అని చెప్పి పెట్టినారు. ఈ మినిస్ట్రియల్ క్యాడర్ కింద పెట్టడం వల్ల మాకు ఒరిగింది ఏంది సార్? లేదు అవి తీసేసి మాతృశాఖకు పంపించాలనుకుంటే మమ్మల్ని అందరినీ మాతృశాఖకు పంపించి ప్రతి ఒక్క సెక్రటరీకి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, మిగతా వారికి సంబంధించిన అందరు సచివాలయ వ్యవస్థ సభ్యులకు వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్ వాళ్ళకి కల్పించాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సచివాలయ వ్యవస్థలో ఇప్పటికీ కూడా పరికరాలు పనిచేయని పరిస్థితి, ప్రింటర్ కోసం కూడా మరో సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నామో తమకు ఎటువంటి ఒక స్పష్టమైనటువంటి విధులు లేకపోవడం వల్ల తాము సచివాలయాల్లో కేవలం వాచ్గార్డులు మాత్రం పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించగలుగుతుంది. అలాగే సచివాలయం పనిచేసేటువంటి మహిళా పోలీసులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మహిళా పోలీసులుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, తర్వాత మీ ఏ రకమైన పని భారం ఉంది మీ మీద? సార్, మహిళా శిశు సంరక్షణ కార్యదర్శులుగా మమ్మల్ని ప్రభుత్వం నియమించింది. మేము ఇక్కడ 45 మంది స్టాఫ్ ఉన్నాం ప్రొద్దుటూరు అర్బన్ నుంచి. ఇక్కడ ఏంటంటే మేము ICDS పనులు చేస్తున్నాము, పోలీస్ వాళ్ళ చెప్పిన వర్క్స్ చేస్తున్నాము, BLO వర్క్స్ చేస్తున్నాము, సర్వేస్ చేస్తున్నాము, మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని వర్క్స్ చేస్తున్నాము. అప్పటికి ఇంకా మాకు మహిళా పోలీసులకి ఎటువంటి పని లేదు అనే ఒక చిన్న చూపు అయితే మమ్మల్ని చూస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు ఒక మదర్ డిపార్ట్మెంట్కి ఆప్షన్ ఇచ్చారు. దానికి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. కాకపోతే అది HRMS లాగిన్ వరకు మాత్రమే పరిమితం అయి ఉందన్నమాట. సో దాని తర్వాత పరిస్థితి ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ డిపార్ట్మెంటో చెప్పేసి దాని హైరార్కీ ఏంటి, మాకు ఆ ప్రమోషన్స్ ఇచ్చారంటే బాగుంటుంది. తర్వాత మహిళా ఉద్యోగులుగా మీరు ఫీల్డ్ లో ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము ఫీల్డ్ లో వచ్చేసి మున్సిపాలిటీకి సంబంధించిన సర్వేస్ అవి చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడు కొత్తగా పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ కూడా వర్క్ అది చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్ కూడా స్టేషన్ వారు ఈ కోరిన ఇన్ఫర్మేషన్, డోర్ నంబర్స్ సంబంధించిన వర్క్ కూడా మేము చేస్తున్నాము. అయితే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒత్తిడి అనేది ఉద్యోగి మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా లేకుండా మాకు సింగిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మదర్ డిపార్ట్మెంట్ ఒకటి ఆప్షన్ అయితే HRMS లాగిన్ లో ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు 5 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగం కంప్లీట్ అయిన సందర్భంగా ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించి మేము చేసిన పనికి గుర్తింపు అనేది లభించాలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాము. చెప్పండి, గతంలోకి ఇప్పటికి వ్యవస్థ ఎట్లా తేడా ఉంది? గతంలోకి ఇప్పటికి అంటే గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండిందండి. అప్పుడు డోర్ టు డోర్ సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. కొంచెం ఎంప్లాయీస్ మీద బర్డెన్ అనేది తక్కువగా ఉండింది. కానీ ప్రస్తుతం వచ్చేసి ఎంప్లాయీస్ ని ఒక పెద్ద వాలంటీర్గా ట్రీట్ చేస్తున్నారండి. ఇలా అయిపోతుందంటే ప్రజలకి మా మీద గౌరవం తగ్గేసి మా మీద ఆధిపత్యం పెత్తనం చెలాయించడం ఎక్కువైపోయింది. మేము ఉద్యోగస్తులమా అనే క్వశ్చన్ మార్క్ చేసుకోవడం మాకు మొదలైందండి. ఒక మదర్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ మీకు ఛార్జ్ మెమో ఇస్తాం అని బెదిరించి పని చేయించుకుంటున్నారే కానీ వాళ్ళ అవస్థలు ఏంటి? ఇప్పుడు పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ కి వాళ్ళకి అది సరిపోతుందా? ఈవెన్ ఒక
స్టేషన్ టు ఐసిడిఎస్ ఆఫీస్ తిరగాలన్నా కూడా పెట్రోల్ ఖర్చులు కూడా అవుతాయండి. అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. పిల్లలున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక లేడీస్, ముఖ్యంగా మహిళా పోలీసులు మేము చెప్తున్నాము, ప్రభుత్వాన్ని మేమేమి బెదిరించడం లేదండి. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం? ఒక సెలవు కావాలన్నా 2 డిపార్ట్మెంట్ల ఆమోదం లేనిది మాకు సెలవు దొరకట్లేదండి. ఒక లేడీకి సెలవు అవసరమా కాదండి ఎమర్జెన్సీ టైంలో? దానికి కూడా మేము ఇంత అవస్థ పడుతున్నాం. ఒక రోజు సెలవు కావాలంటే ఒక రోజు మేము వెయిట్ చేయాలి. ఇది కావాలంటే మీరు ఎక్కడైనా విచారించుకోండి. ఇది వాస్తవం అండి. కాబట్టి మాకు దయవించి కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ వాతావరణంలో ఉద్యోగం చేసుకునే విధంగా మాతృశాఖకు మమ్మల్ని అటాచ్ చేసి మా యొక్క విధి విధానాలని ఖరారు చేసి మమ్మల్ని ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో జాబ్ చేసుకునే విధంగా కల్పించాలని ఆశిస్తున్నామండి. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రధానమైనటువంటి అమ్యూనిటీస్ సదుపాయాలు, తర్వాత ఏదైతే మొత్తం యాప్ల ద్వారా మొత్తం ప్రజల యొక్క డేటాను సేకరించేటి తర్వాత అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి. అయితే సచివాలయంలో ఈ అమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. సార్, అమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి మీకు కావాలని కోరుకుంటున్నారు? సార్, నా పేరు మురళీమోహన్ సార్. ప్రొద్దుటూరు పట్టణంలో వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ అంటే మనకు ముఖ్యంగా వార్డులో వచ్చేసి నీటి సరఫరా ఏమి, స్ట్రీట్ లైటింగ్ ఏమి, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఏదైనా రిపేర్స్ కానీ, కొత్తవి కానీ శాంక్షన్ అయినప్పుడు ఆ వార్డులో వర్క్స్ జరిగినప్పుడు మేము అక్కడ దగ్గరగా ఉండి క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నతాధికారులకైనా ఏఈ గారికి వాళ్ళకి రిపోర్ట్ చేస్తామండి. అదేవిధంగా ఏఈ గారు వాళ్ళు ఉన్నతాధికారులు వేరే వార్డులో కూడా వర్క్స్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చేసే ఇదిగా ఉంది. ప్రస్తుతము గవర్నమెంట్ వచ్చేసి 2019లో రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ముందుగా ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి వార్డ్ అమ్యూనిటీస్ పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పోస్ట్ని కన్వర్ట్ చేసి ఇక్కడ సచివాలయంలో పెడుతున్నామని చెప్పారు. కానీ అందరితో పాటుగా టెక్నికల్ వర్క్ చేస్తూ మేము ఫీల్డ్కి వెళ్ళమని చెప్తారు. మనకి హౌసింగ్ వర్క్ ఇచ్చేసి హౌసింగ్ ఫీల్డ్కి వెళ్ళమని చెప్తారు. పట్టణం దాటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మాకు ఖర్చులు ఎక్కువ, మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఇదిగా వాడాల్సిన పరిస్థితి ఉంది. దానికి తోడు టెక్నికల్ స్కేల్ ఇస్తామనేసి ఇంతవరకు దాని మీద ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి అప్డేట్ ఎలాంటిది లేదండి. అదేవిధంగా కమ్యూనిటీ సెక్రటరీలకు వేరే సచివాలయంలో ఇంకొకరు లేకపోయినా కూడా పక్క సచివాలయం ఇన్ఛార్జ్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కొందరికి మున్సిపల్ ఏఈగా కానీ వేరే పబ్లిక్ హెల్త్ ఏఈలా కానీ పంపించడం కానీ జరిగింది. వాళ్ళకు అలా పంపించినప్పుడు సచివాలయము బాధ్యతలు చేస్తూ అక్కడ చేయమని చెప్తున్నారు. 2 చోట్ల చేయడానికి కష్టమవుతుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్క సర్వేలో ప్రతి ఒక్క ఉద్యోగులు ఉన్నతాధికారులు చెప్పిన బాధ్యతలు చేయాలని ఖచ్చితంగా చెప్తా ఉంది. చెప్పినప్పుడు అదే విధంగా వాళ్ళకు తగిన సదుపాయాలు కల్పించాలి. యుద్ధానికి వెళ్ళమంటున్నారు కానీ యుద్ధం చేసిన కత్తి ఇవ్వడంలా, కత్తులు సామాన్లు ఇస్తేనే కదా యుద్ధం చేసి గెలవగలము. డైరెక్ట్ యుద్ధంలో వేస్తే మేము చనిపోవాలా? వీరమరణం పొందాల్సి వస్తుంది సచివాలయ ఉద్యోగులు. మనకు గెలవాలి అన్నప్పుడు సచివాలయంలో సరైన సదుపాయాలు ఏమిటి? వెబ్సైట్లు సక్రమంగా పనిచేయడం కానీ, యాప్స్ సక్రమంగా పనిచేయడం కానీ, దానికి తగ్గ సెల్ ఫోన్లు ప్రముఖంగా ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు చిన్న మొబైల్ వాడే వాళ్ళు ఉంటారు, కొందరు పెద్ద సెల్ వాడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ సర్వేలు చేయాల్సిన పరిస్థితి సక్రమంగా చేస్తారనేది గవర్నమెంట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా సరైన ఎక్విప్మెంట్ ఇస్తూ దానికి సరైన వెబ్సైట్లు మెయింటైన్ చేస్తూ ప్రాపర్ యాప్స్ కూడా సక్రమంగా పనిచేయాలని చేసే విధంగా మాకు ఏర్పాటు చేసి, అదేవిధంగా సర్వేలకు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు కొందరు ఉద్యోగస్తులు ఉంటారు, కొందరు పనులు ఉంటారు, కొందరు లేడీస్ ఉంటారు, జెంట్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వర్క్లో దృష్ట్యా. డ్యూటీ టైంలో వెళ్ళాలంటే వెళ్ళలేము. అలానే డ్యూటీ టైంలో మేము మిగతా టైంలో మేము చేయము. డ్యూటీ టైంలోనే చేయాలంటే సర్వేలు పూర్తిగా మేము పర్సనల్ టైం పెట్టించి మేము చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా లాస్ట్ సచివాలయ వ్యవస్థ సిబ్బంది ఉండడం లేదు, బయటికి వెళ్ళిపోతున్నారు, వర్క్ చేయడం లేని బిరుదులు మాకు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ వీళ్ళంత త్వరగా ప్రభుత్వం గుర్తించి పరిశీలించాలని కోరుకుంటున్నాం. సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల మొత్తం పనిభారం తమ పడడంతో కూడా సర్వేలు కానీ ఇతర కార్యక్రమాలు నిర్వహించడం మొత్తం సమయాన్ని తమ విధి నిర్వహణ సమయాన్ని కాకుండా అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. తర్వాత డ్యూటీ టైం దాటిన తర్వాత కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఏదైతే యాప్స్ అయితే ఉన్నాయో మొత్తం డేటాను ఆన్లైన్ చేసిన డేటా సంబంధించిన యాప్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. వెబ్సైట్లు కూడా సమర్థవంతంగా నిర్వహించినప్పుడే సచివాలయ ఉద్యోగ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పూర్తిగా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే మనతో సంబంధించి ఏదైతే ప్రజారోగ్యం కాపాడేందుకు ఏఎన్ఎంలు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఏఎన్ఎం సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగం మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఒక ఏఎన్ఎం గా సచివాలయ వ్యవస్థలో ఇవాళ ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? సార్, అందరికీ నమస్కారం సార్. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ సంరక్షణ. కానీ ఈ యాప్ల వల్ల, ఈ సచివాలయం ఒకవైపు, ఈ సర్వేల వల్ల ఇది మేము చెప్పాలంటే ఖచ్చితంగా నిజంగా మేము తల్లి బిడ్డను చూడలేకపోతున్నాం. ఎంతసేపు ఫోన్లో పరామర్శించడం కావచ్చు, జినైన్గా అయితే వర్క్ జరగడం, ఎంతసేపు
యాప్లు, తర్వాత సర్వేలు, ఈ విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు వ్యాక్సిన్లు ఉంటాయి, వారంలో 2 సార్లు వ్యాక్సిన్లు ఉంటాయి. సెకండ్ సాటర్డే కూడా మాకు వ్యాక్సిన్ ఉంటుంది. మేము చేస్తాం, ఎందుకంటే చేయాల్సిన మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం. కానీ మాకు ఈ సచివాలయం సర్వేలలో కూడా అందరితో పాటు మాకు ఈక్వల్గా ఇస్తున్నారు. కాబట్టి మాకు మదర్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే ఎన్సిడిసిడి లాస్ట్ మంత్ ఎల్సిడిసిడి అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నాయి. ఈ ఆర్బిఎస్కే కావచ్చు, మేము మదర్ అండ్ చైల్డ్ సర్వేలు అన్ని చాలా ఉన్నాయి సార్. ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ సచివాలయం సర్వేలు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఏదో మేము పెన్షన్ వరకు అయితే మేము చేయగలుగుతున్నాం, కానీ మిగతా సర్వేలు కూడా వీటితో పాటు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు సెలవులు అంటే మేము సచివాలయంలో పిఎస్ గారిని అడగాలి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంపీఓ గారిని, మళ్ళీ అదే అట్ ద సేమ్ టైం వచ్చి మెడికల్ ఆఫీసర్ గారిని, మాకు సూపర్వైజర్లను అంతమందిని అడిగి సెలవులు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం మా ఏఎన్ఎంల బాధను కొంచెం అర్థం చేసుకొని మా సమస్యకు కొంచెం పరిష్కారము, యాప్లు తగ్గించడం కానీ, పోనీ అన్ని కలిపి ఒక యాప్లో రూపొందించడం కానీ చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం సార్. సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని శాఖల యొక్క సేవల్ని ఒకే చోట అందించాలనేటువంటి ప్రభుత్వ సంకల్ప నేపథ్యంలో ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి విఆర్ఓలను కూడా ఈ సచివాలయ వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది. విఆర్ఓలు కూడా ఈ మారినటువంటి విధానాలు, తర్వాత ప్రభుత్వం యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఆధారంగా కొంత ఇబ్బందులు పడుతున్నారు. తమకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. తర్వాత రెవెన్యూ సమస్యలతో పాటు ఆ సేవలతో పాటు ఇతర సేవలు కూడా చేయాల్సి రావడం కొన్ని పనిభారంగా పరిణమించిందని చెప్తున్నారు. సార్ చెప్పండి, విఆర్ఓగా సచివాలయ వ్యవస్థలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, తర్వాత మీరు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? సార్, నా పేరు ఆంజనేయులు సార్. నేను మట్టి మసీద్ విఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు, ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థ ఉంది. అందులో భాగంగా విఆర్ఓలు గతంలో నుంచి రెడ్డి కర్ణా వ్యవస్థ నుంచి పనిచేస్తూ ఉన్నారు. అంటే రెవెన్యూ వ్యవస్థ ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అయితే ఈ సచివాలయ వ్యవస్థలో విఆర్ఓలు తీసుకోవడం వల్ల టౌన్లో అయితే ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. పల్లెలలో అయితే వాళ్ళకు రీసర్వే, తర్వాత మిగతా రిలేటెడ్ సచివాలయ సిబ్బందికి సంబంధించిన సమస్యలు, పోలీసు వారి యొక్క ఎంక్వైరీ రిపోర్ట్స్ కోసము, తర్వాత వాళ్లకు అసిస్టెంట్స్గా ఎవరు లేకపోవడం వల్ల విఆర్ఓలకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంది సార్. అదేవిధంగా ఈ పట్టణాలలో అయితే విఆర్ఓలు తహసీల్దార్ ఆఫీసు దగ్గర మనకు అంటే కాంప్లైంట్ అథారిటీ ఎస్ఆర్కు అందుకు లీవ్స్కు తహసీల్దార్ గారు, శాలరీస్కు అందుకు కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది సార్. అయితే ఈ విఆర్ఓలు అనేది రకరకాలుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని విభజించి ఉన్నారు. వీటికి స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కూడా వీళ్ళకు సరిగా లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ గ్రేడ్ 2 విఆర్ఓలలో చాలని జీతాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత అందరినీ మా యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల అందరికీ మెయిన్ సమస్యలు ఏంటంటే ఇక్కడ మాకు సిస్టమ్స్ అందుకు సరిగా పనిచేయడం లేదు. తర్వాత ఈ మొబైల్ అప్లికేషన్స్ అవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు అంటే ఇవన్నీ అందరి సమస్యలు, ప్లస్ మాకు రెవెన్యూ తరఫున మేము కూడా చాలా రకరకాల బిఎల్ఓ డ్యూటీసు, సూపర్వైజర్ డ్యూటీసు, రీసర్వే డ్యూటీసు, ఈ యాప్కి సంబంధించి పెన్షన్ పంపిణీ ప్రతిదీ చేసుకుంటా పోతూ ఉన్నాము. అంటే విఆర్ఓ అనే వ్యక్తిని రెవెన్యూ పరంగా కాకుండా రకరకాల పనులకు కూడా కేటాయించుకొని వినియోగిస్తున్నారు. మేము అవన్నీ చేసేదానికి సిద్ధమే. కాకపోతే మాకు ఆత్మగౌరవంగా అంటే సరైన జీతము, సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఇది సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం లోపాలను చెప్పొచ్చు, లేదంటే ప్రభుత్వ ఏదైతే సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే 10 నుంచి 12 విభాగాలు ఏదైతే ఉన్నాయో ఆ విభాగాలకు సంబంధించిన మాతృ సంస్థలు లేకపోవడం వల్ల తమకు ఎవరికి జవాబుదారీగా ఉండాలని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత ఒక సెలవు కావాలన్నా, తర్వాత తమకు సంబంధించినటువంటి పరిష్కరించుకోవాలన్నా కూడా వీలు కాని పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఏదైతే 1.5 లక్ష వాలంటీర్లను
వ్యవస్థను రద్దు చేయడం వల్ల మొత్తం పని భారం తమ మీద పడింది. ఏదైతే 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోవడంలో కేవలం 1,02,000 నుంచి 1,05,000 మంది మాత్రమే ఉద్యోగులు మొత్తం రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు సంబంధించినటువంటి సచివాలయ వ్యవస్థను సరైన గాడిలో పెట్టేందుకు మన ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారో అదే తరహాలో సచివాలయ వ్యవస్థ యొక్క ఉద్యోగుల సమస్యలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలని కోరుతున్నాను. అది ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్ కడప.